నమస్తే, నేను మీ నగేష్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సిబిఐ, ఈడీ కేసుల విషయానికి సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం జరిగింది. సుప్రీంకోర్టు ఈ విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ సుప్రీంకోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి దారితీసిన కారణాలు ఏమంటే, జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన సిబిఐ, ఈడీ కేసులకు సంబంధించి హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులను విచారిస్తూ ఉంది. అయితే ఈ కోర్టు జగన్కు బెయిల్ మంజూరు చేయడంతో పాటు కేసులను విచారిస్తూ ఉంది. ఈ కేసులు నమోదై దాదాపు 12 సంవత్సరాలు కావస్తుంది. జగన్మోహన్ రెడ్డి దాదాపు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీదే ఉన్నారు. ఈ కేసు విచారణ అసలు ముందుకు జరగడం లేదు. జగన్మోహన్ రెడ్డి, సిబిఐ ఇద్దరు కుమ్మక్కై ఈ కేసుల విచారణ ముందుకు పోకుండా అడ్డుకుంటున్నారు, కుమ్మక్కయ్యారు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్లో ఆయన సుప్రీంకోర్టును జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయడంతో పాటు ఆయన మీద హైదరాబాద్లో ఏదైతే విచారణ జరుగుతున్నాయో సిబిఐ అండ్ ఈడీ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. సో ఈ సుప్రీంకోర్టు జడ్జి నాగరత్నతో పాటు ఆ తర్వాత సతీష్ చంద్ర, వీళ్ళిద్దరి ద్విసభ్య ధర్మాసనం ఈ రఘురామకృష్ణరాజు గారి మీ పిటిషన్ మీద విచారణ జరిపి అసలు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని అడిగేదానికి మీకేం సంబంధం ఉంది, ఆ కోర్టులతో ఏమన్నా మీరేమైనా ఆట ఆడుకుంటున్నారా, మీకు సంబంధించి ఏదైనా రాజకీయ కారణం ఉంటే కోర్టు వెలుపల చూసుకోండి అని రఘురామకృష్ణరాజు గారిని తీవ్రంగా మందలించింది. అలాగే ఈ కేసును హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి ఏమాత్రం కుదరదు అని తేల్చి చెప్పింది. అయితే ఈ కేసు విచారణను వేగవంతం చేయమని మేము కింది కోర్టులకు చెప్పగలమే కానీ మీరు అడిగినట్లంతా కూడా ఈ కేసును తీసుకుపోయి ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయడం, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడం, ఇలాంటి వ్యవహారాలను మేము అంగీకరించమని సుప్రీంకోర్టు ఖరాఖండిగా తేల్చి చెప్పింది.